కాంప్లూరులో దొడ్డికొమ్మరి అమరుడవడం, ఆ అమరత్వ స్ఫూర్తితో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపోయినటువంటి అలల వల్ల ఓ 10 లక్షల ఎకరాల భూమిని 3,000 గ్రామాలను విముక్తి చేసుకోవడానికి ఆ పోరాటానికి ప్రేరణే అమరుడు దొడ్డికొమ్మరి గారి అమరత్వం. వారు మా గొర్రెల కాపరి బిడ్డ అవ్వడం, మా కుర్మ బిడ్డ అవ్వడం, ఆ విధంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అన్నింటిలో కూడా ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అహంకారానికి వ్యతిరేకంగా, అన్నిటికీ మించి అగ్రకులాల యొక్క భూస్వామ్య పెత్తందారీ విధానాలకు పోకడలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలన్నింటిలో కూడా విస్తృతంగా మొత్తం అణగారిన వర్గాలు, శ్రామిక కులాలు పాల్గొనడం, వెట్టికి వ్యతిరేకంగా భూమి కోసం జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి మొదటి అమరుడు అవ్వడం అనేది ఇవాళ మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అంటే ఆనాడు దొడ్డికొమ్మరి పోరాట స్ఫూర్తితో సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఇవాళ అధికారికంగా ఒకనాడు దొడ్డికొమ్మరి వర్ధంతులైనా జయంతులైనా జరుపుకోవాలంటే సంఘాల కారణం, మండల కారణం, బ్యానర్లు, పోస్టర్లు జమ చేసుకొని అందరం చేసుకునే మేము ఇవాళ అధికారికంగానే ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నేరుగా కలెక్టరే వచ్చి ఇవాళ నివాళులు అర్పించిపోయడానికి కారణం పోరాటాలు విజయవంతం అవడం. అంటే దొడ్డికొమ్మరి గారి ప్రేరణతో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పోరాటాలకి ప్రేరణగా నిలిచింది. కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రస్థాయి ఉద్యమంలో కూడా దొడ్డికొమ్మరి పేరు తలవకుండా ఏ ఉపన్యాసం ఉండేది కాదు, ఏ వేదిక ఉండేది కాదు, ఎక్కడ కూడా ఏది జరిగేది కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక కూడా ఆ అమరుడికి అధికారికంగా నివాళులు అర్పించడం అనేది కూడా పోరాట విజయంలో భాగంగా భావిస్తూ నేను మీ పోచపల్లి శ్రీహరి యాదవ్, అఖిల భారత యాదవ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, గొర్రెల కాపరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరోసారి వినమ్రపూర్వకంగా మీ అందరి ముందు తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డికొమ్మరికి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. శరణార్థి.